నమస్కారం. నా పేరు నితీష. నేను ఇవాళ సుమన్ టీవీ వాళ్ళు జరుపుకునే ప్రోగ్రాంని చూడటానికి వచ్చాను. ప్రోగ్రాం పేరు బుట్ట బొమ్మ. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని సుందరయ్య నగర్ లో బుట్టబొమ్మ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఈ బుట్టబొమ్మ ప్రోగ్రామ్ కి ఎప్పుడు మనం ఆడవాళ్ళ బుట్టబొమ్మలు అలా తీసుకొస్తాం. సో ఈ బుట్టబొమ్మకి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే చూసారు కదా నా వెనకాల చిన్న చిన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు ఏం కాదులేండి, కొంచెం పెద్ద పిల్లలే. కాకపోతే సో ఆ పిల్లలకి ఈ రోజు మనం ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. హాయ్ నాన్న. హాయ్. ఓకే, నీ పేరు చెప్పు. నితీష. సో నితీష ఈ రోజు మనం ఈ బుట్టబొమ్మ ప్రోగ్రామ్ లో సో తను కూడా మనల్ని ఎంటర్టైన్ చేయమంటుంది. అవునా నితీష? ఎస్. ఓకే, రెడీగా ఉన్నావా? ఎస్. ఓకే, దెన్ వీళ్ళతో మనం ఏం చేపిద్దాం? క్వశ్చన్స్ అడుగుదాం, ఇంకా ఆటలు ఆడేద్దాం, ఇంకా డాన్స్ చేపిద్దాం. ఓకే, మేమిద్దరం అయితే రెడీగా ఉన్నామండి. ఇక్కడ అమ్మాయిలందరితోటి ఆటలు ఆడించి పాటలు పాడించి వాళ్ళకి కోపం తెప్పించాలని ఈ రోజు మేము చూస్తున్నాము. ఓకేనా నాన్న? ఓకే. ఓకే, దెన్ మేమిద్దరం రెడీగా ఉన్నాం. సో మా వెనకాల ఉన్న బుట్ట బొమ్మలు రెడీయా? సౌండ్ రావట్లేదు. ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏమో కదా? రెడీ అని. రెడీ. ఓ చూసారా, అందరు రెడీ అని. మేము ఎలా ఎనర్జెటిక్ ఆడుతున్నాం, మీరు కూడా అంత ఎనర్జెటిక్ ఆడాలి. సో ఫస్ట్ రౌండ్ ముచ్చట్లు. ఓకేనా? ఓకేనా, వచ్చేసేయండి. తోసేసి మరీ పంపిస్తున్నాను. ఓకే, చెప్పమ్మా, నువ్వు నీ లైఫ్లో నీ పేరు చెప్పు ఫస్ట్. దీప్తి. దీప్తి. ఓకే, ఇప్పటి వరకు నువ్వు మీ మమ్మీతో ఆడిన అబద్ధం ఏంటి? నేనైతే చాలా ఆడా. నువ్వెన్ని ఆడావురా? నేనేం ఆడాలి? చెప్పమ్మా. చెప్పక్క. ఆలోచించుకున్నా, అంటే ఇన్ని అబద్ధాలు ఆడా, ఏ అబద్ధం అని చెప్పను అని ఆలోచించుకుంటున్నా. అంతేనా? అక్క తించారా? స్కూల్లో హోంవర్క్ చేయనప్పుడు కడుపుని వస్తుందని ఇంట్లో ఉన్న. ఈ చిన్న చిన్న అబద్ధాలు రా పెద్ద. మా చిట్టి తల్లి అయితే ఎన్ని ఆడిందో కదమ్మా అలాంటి అబద్ధాలు. స్కూల్కి వెళ్ళకుండా ఉన్నాను. ఎన్ని ఆడవరా నువ్వు చెప్పురా. నేనేం ఆడాలి? చెప్పు. చాలా ఆడియా మమ్మీకి చెప్పను. చాలా ఆడియా మమ్మీకి చెప్పను. ఓ మమ్మీకి చెప్పకూడదు, సీక్రెట్ అండి. అఫ్ కోర్స్ అందరూ ఆడతారు. చెప్పు నాన్న, పెద్ద అబద్ధం చెప్పు. పెద్ద అబద్ధం ఎప్పుడు చెప్పలే. అవునా? ఓకే, దాని సరే చిన్న అబద్ధమే చెప్పులే. చెప్పాగా. అంతే, హోంవర్క్, కడుపులు నొప్పి, అవన్నీ చిన్న. సరే ఓకే. ఇంకా మీ మమ్మీ రేపు పెద్ద అయిన తర్వాతకి నువ్వు బాగా పెద్ద అవుతావు, నీకు ఉద్యోగం వచ్చింది, మమ్మీ నీ శాలరీ వస్తుంది, నువ్వు ఫస్ట్ ఎవరికి ఇస్తావు? మమ్మీకి ఇస్తావా, డాడీకి ఇస్తావా? డాడీ. ఎందుకని అట్లా? సిగ్గుపడకరా, చెప్పు, ఆలోచించు. ఇద్దరికి కల్పిస్తా. ఓకే, ఇద్దరికి న్యాయం చేస్తారు. సో మమ్మీ డాడీకి ఇద్దరు కల్పిస్తారు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్. ఎప్పుడైనా నువ్వు స్కూల్ దుమ్మా కొట్టావా? కొట్టావా? ఏమని చెప్పు కొట్టావా? ఫీవర్ అని చెప్పి. నీ పేరేంటి నాన్న? జీతా. ఏ క్లాస్? 9th. ఓకే, 9th క్లాస్ అంటండి. స్కూల్ డుమ్మా కొట్టావని అడిగావు, అంతే కదా? ఏం సమాధానం చెప్పావు? ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వస్తే అది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, అది కాకుండా. దేనికి డుమ్మా కొట్టావు? చెప్పు, వెనక్కి చూడు. మాకు నీ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వే చెప్పు, వెనకాల చూసి చెప్పకూడదు. ఇది మన పర్సనల్ క్వశ్చన్. కాపీ కొడతావే ఏంటి? హోంవర్క్ చేయలేదు. సో హోంవర్క్ చేయలేదు కాబట్టి స్కూల్కి హోంవర్క్ చేయలేదని ఫీవర్ వచ్చిందని డుమ్మా కొట్టింది, అంతేనా? ఓకే నాన్న, చాలా మంచి అబద్ధం ఆడావు. వెరీ గుడ్ నాన్న. నాన్న ఏంటి చెప్పు, నీలో ఉన్న నీ పేరేంటి చెప్పు? శ్రావిక. ఏం చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నావు. నీలో ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి చెప్పు? చెప్పు. అక్క సిస్టర్స్ ఉన్నారా నీకు? బ్రదర్ ఉన్నారు. సిస్టర్ లేదు. లేరు. పై సిగ్గుపడకరా. నీ బ్రదర్ని ఎప్పుడైనా నువ్వు కొట్టావా? చాలా సార్లు కొట్టా. అబ్బో, కంప్లైంట్ ఉంది అయితే, పెద్ద కంప్లైంట్. ఎందుకు కొట్టావమ్మా? ఆన్సర్ లేదా? మా అన్నయ్య కొడతాడు కాబట్టి నేను కొట్టా. సో కొట్టడానికి కొట్టడమే ప్రతీకారం అని చెప్పేసి చెప్తుంది. సో అది కాకుండా ఇంకేమైనా మీ అన్నయ్యకి నీకు గొడవ వచ్చినప్పుడు మమ్మీ ఎవరిని కొట్టుద్దా చెప్పు పోని? అన్నయ్యనే కొట్టిద్ది. ఇక్కడ ఆడవాళ్ళది అట్లా ఉందండి, ఏం చేద్దాం. అన్నయ్య తప్ప ఎవరిదైనా సరే తండ్రులు మాత్రం అన్నయ్యకే. అవును. సరే, ఇప్పుడు నెక్స్ట్ రాఖీ వస్తుంది కదా, అన్నయ్య నుంచి ఏం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మనీ ఇస్తారు ఎప్పుడు. మనీ ఇస్తాడా? ఓకే, వెరీ గుడ్. నువ్వు అడుగురా, ఏం అడుగుతావు?
ఎంత ఇస్తాడు మనీ? 1000-2000 ఇస్తారు. ఓకే, ఏం చేస్తావు వాటిని? డ్రెస్ కొనుక్కుంటా. దాచిపెట్టుకోవా? మా చిట్టాలు దాచిపెట్టుకుని బ్యాంకులన్నీ కొట్టేసింది తెలుసు. అవును కదా నాన్న, బ్యాంకులో నిండిపోయాయి డబ్బులు అయితే కదా. పాటలు వచ్చా నీకు? రావా? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఉందా? చెప్పు. ఉంటుంది? లేదు. ఉందా? వెనకాల నుంచి అయితే ఇప్పుడు మాట్లాడమంటే మాటలు వస్తాయి, ముందుకొచ్చి మాట్లాడమంటే మాత్రం ఒకరు రారు. ఉందంట? లేదు. ఇన్స్టాగ్రామ్ లేదరా? ఓ వెరీ గుడ్ గర్ల్ అండి. ఈ జనరేషన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లేదంటే వెరీ గుడ్. నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఓకేనా నాన్న? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేయండి నాన్న. నీ పేరేంటి? సోనీ. సోనియా. ఏ క్లాస్? 9th. ఏ స్కూల్? అభినవ్. లాస్ట్ యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? పోలేదు. లేదు. పోలేదు. ఎగ్జామ్స్ దుమ్మా కొట్టావా? హెల్త్ ఇష్యూ. ఓకే సరే, 7th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7th class 8 points. 8 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఓకే నాన్న, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బాగా పెద్ద గొడవలు ఏమైనా అయినాయా నీకు? యుద్ధాలతో కూడుకున్నటువంటి గొడవలు? ఏమీ లేవు. అయితే లే చెప్పు. అయితే మాత్రం చెప్తారా ఏందంటావు? అంతే కదా? ఏమీ లేవు. సరే, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? లోహిత. ఇక్కడే ఉంది. మీ క్లాసేనా? మీ స్కూలా? మా క్లాసెస్. మీ క్లాస్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పుకొని చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు అనుకున్నావు? ఫ్రెండ్ కన్నా ఎక్కువ. ఫ్రెండ్ కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వచ్చేయండి నాన్న. మీ పేరేంటి? చైతన్య. ఏ క్లాస్ చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట 9th క్లాస్ పిల్లల మధ్యలో డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్ నాన్న. ఏ కాలేజ్ అమ్మా? అశ్వరావుపేట వికెడివిఎస్. అసలు లేదు. ఓకే నాన్న. సరే, నువ్వు కూడా అంతే మాతో పాటు, అంటే నాతో పాటు నువ్వు కూడా చిన్న పిల్లగా కనిపిస్తున్నావు, అంతే కదా? అంతేగా. అంతే. ఎందుకు నాన్న? సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదు, అంతే. సో అట్లా వచ్చేసింది, అలా మెయింటైన్ చేస్తున్నావు, అంతేనా? సీక్రెట్ ఉంటే నాకు కూడా చెప్పొచ్చు కానీ నేను కూడా ఫాలో అవుతా. మెయింటైన్ చేయటం ఏం లేదు, అంతే ఇంకా. ఓకే డన్. సరే నాన్న, నెక్స్ట్ చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒక బోట్లో ఫుల్ జనాలు ఉన్నారు కానీ ఒక సింగిల్ పర్సన్ కూడా లేరు, ఎలా సాధ్యం? మీరు ఎవరైనా చెప్పగలరా అమ్మా? చిట్టి తలలు రమ్మ బంగారు నానా సిగ్గుపడక ఎందుకు చెప్పు. అందరు కపుల్స్ ఉన్నారు. వెరీ గుడ్. చూసా, ఇందాక ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి కానీ పక్కన వాళ్ళ క్వశ్చన్ కి అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అంతేనా? అవునమ్మా, ఎందుకంటే సింగిల్ పర్సన్స్ లేరు, అందులో అందరు కపుల్సే ఉన్నారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నాన్న వచ్చేసేయండి అమ్మా. నీ పేరు? దేవిశ్రీ. ఏ క్లాస్? 8th standard. ఓ వెరీ గుడ్. ఏ స్కూల్ అమ్మా? అభినవ్ హై స్కూల్. ఓకే, అభినవ్ కాన్సెప్ట్ స్కూలా? ఓకే వెరీ గుడ్. నాన్న ఏం లేదు నాన్న, నీకు చిన్న క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పు. రెడీయా? రెడీ. మీ బుక్స్ లో ఉన్నంత పెద్దగా ఉండవులే, చిన్న క్వశ్చన్స్. ఓకే నాన్న. మన ఒక ఐటమ్ ఉంది, అదేంటంటే మనం అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది కానీ మనల్ని మాత్రం ఎప్పుడు క్వశ్చన్ చేయదు. ఏంటది? గూగుల్. కాదు, ఒక ఐటమ్ అన్నారా నేను? ఎవరైనా చెప్పగలరా? కంప్యూటర్. నో. కంప్యూటర్. ఇంకా కాదు, ఇంకా ఓకే, ఇంకా చెప్పు. పరికరం. ఏ పరికరం కాదు కదా. ఇంత అసలు మాట్లాడతా వెనకాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది అన్న, చెప్పమ్మా. ఫోన్. అది సెల్ ఫోన్ వాడిన ఇన్స్టాగ్రామ్ లేదండి కానీ ఫోన్ అని మాత్రం ఆన్సర్ చెప్పింది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇగో అమ్మ సెల్ ఫోన్. ఇందాక అడిగితే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు, సెల్ ఫోన్ అంది కదా. ఇప్పుడేమో సెల్ ఫోన్ అని టక్కున ఆన్సర్ చెప్పేసింది. వెరీ గుడ్ నాన్న. సో ఎంత బాగా వాడుతుందో అర్థం చేసుకోగలను నాన్న. ఇట్స్ ఓకే, మీ సీక్రెట్ ఎవరికి చెప్పు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నువ్వు ఏదో అడుగుతా అన్నావు కదా, ఓకే అడిగేసి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఏబిసిలో హీట్గా ఉండే లెటర్ ఏంటి? హెచ్. కాదు. టీ. కరెక్ట్. ఏంటది? టీ. ఓ వెరీ గుడ్ సూపర్. చాలా బ్రిలియంట్ అండి మా బుజ్జి తల్లి, బాగా అడిగింది. ఏబిసిడీలో చాలా హాట్గా ఉండే వర్డ్ ఏంటంటే టక్ అని చెప్పేశారు, టీ అని. టీ బాగా తాగుతా? ఓకే నాన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? మనోజ్ఞ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th.
9th క్లాస్ చదువుతున్నా. ఓకే నా నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒక యుఎస్ కెనడాకి మధ్య ఫ్లైట్ ఉంటుంది, అందులో జర్నీ చేస్తారు. సో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఫ్లైట్ యాక్సిడెంట్ అయిపోయినప్పుడు అందులో సర్వైవర్ అయిన వాళ్ళని ఎక్కడ పాతి పెడతారు? మట్టిలో. కాదు. ఇంకా అమ్మ ఆలోచించండి నాన్న, అందరూ మళ్ళీ మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా ఉంది. చెప్పండి, సర్వైవర్ అయిన వాళ్ళని ఎక్కడ పాతి పెడతారు? థింక్ రా, థింక్. క్లూ. సర్వైవర్ క్లూ. అదే క్లూ అమ్మ, అందులోనే ఆన్సర్ ఉంది. బాబా సర్వైవర్ అంటే శవ బయటికి ఎలా రా ఇలా అయితే నేను వెళ్ళిపోతాను మాస్టర్ గారు. మీ స్కూల్లో టీచర్స్ వింటే తిడతారు మిమ్మల్ని, ఇదేనా మేము నీకు నేర్పించిన చదువు, ఇదేనా నువ్వు మీకు నేర్పించిన సంస్కారం అని. సర్వైవర్ అయిన వాళ్ళని ఎందుకు పాతి పెట్టడం? అబ్బా వచ్చింది మా. ఓకే చెప్పు, నేనేం చెప్పాను, క్వశ్చన్ ఏం చెప్పాను? ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళు యాక్సిడెంట్ అయితే సర్వైవర్ అయిన వాళ్ళని ఎక్కడ పాతి పెడతారని. ఆన్సర్ ఏంటి? సర్వైవర్ అయిన వాళ్ళని పాతి పెట్టడం ఎందుకు? దట్స్ రైట్ ఆన్సర్ అండి. సర్వైవర్ అయిన వాళ్ళని పాతి పెట్టరు, ఎందుకంటే వాళ్ళు బ్రతికిన వాళ్ళు కాబట్టి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బుట్ట బొమ్మలు ఎవరైనా ఉన్నారమ్మా? సో ఎవ్రీథింగ్ కంప్లీట్. సో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి సై అంటే సై. రెడీయా బుట్ట బొమ్మలు? ఓకే దెన్. ఓకే అండి, సెకండ్ రౌండ్కి వచ్చేసి మన సెకండ్ రౌండ్ సై అంటే సై. మనం మూవీ డైలాగ్ చెప్తాం, వాళ్ళకి వచ్చినా పర్లేదు చెప్పేస్తారు. ఓకేనా? మూవీ డైలాగ్ వచ్చా? ఓకే, డైలాగ్ రెడీగా ఉంది. ఓకే, విత్ యాక్షన్. ఓకే చెప్పేస్తావు నాకు తెలుసు, చెప్పే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా శ్రద్ధగా చెప్పిందండి. వన్ మోర్ టైం చెప్పమ్మా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ డైలాగ్ చెప్పడానికి గడ్డం గీసుకొని వచ్చావా కదా? ఓకే డన్, థ్యాంక్ యూ. నేను బాగా చెప్పావు. వచ్చేసేయండమ్మా నెక్స్ట్. అక్క నువ్వు ఒక డైలాగ్ చెప్పు. నువ్వే చెప్పు ఏదైనా. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట చెప్తావా? చెప్తా. ఏమంటివి ఈ మానవ జాతి నీచమా. చిన్న పిల్ల చెప్పింది. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. అది ఏమంటివి ఈ మానవ జాతి నీచమా, ఎంత మాట. ఎట్లా నాన్న ఇలా అయితే? చిన్న పిల్ల చెప్పింది 2 సార్లు, నువ్వు కూడా చెప్పపోతే ఎలా? నేను కూడా, నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానుకో. ఏమంటివి మానవ జాతివి అంత నీచమా, ఎంత మాట అంతేరా, జస్ట్ యాక్షన్తో చెప్పాలి. ఓకేనా? లెసన్ చదువుతున్నట్లు కాదు. నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసుకుంటారమ్మా. ఓకేనా? చదువుకున్నంత బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బుట్టబొమ్మ వచ్చేసేయాలి, తోసుకోమాకండమ్మా. ఓకే, నీ పేరు ఆల్రెడీ చెప్పేసావు. సో నీకు తెలిసిన మూవీ డైలాగ్ ఏదన్నా నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? నీకు ఒక విషయం చెప్పు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఓకేనా? సమయం లేదు మిత్రమా, రణరమా శరణమా. మళ్ళీ ఒకసారి వన్ మోర్. రణమా కాదు, రణమా. కరణమా కాదు నాన్న, రణమా. మళ్ళీ ఒకసారి. వాయిస్లో బేస్ ఉండాలిరా, బేస్. కమాన్, యాక్టివ్గా ఉండు. ఈయన ఏం కొట్టండి, నన్ను చూస్తే కొట్టేదానిలాగా అనిపిస్తున్నానా? చెప్పు. ఓకే, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఓకే, విత్ డైలాగ్, విత్ యాక్షన్. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ఓకే, బాగా ట్రై చేసిందండి. ఇంకోసారి ట్రై చేస్తే బాగా వచ్చేస్తుంది నాన్న. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఈ అక్క అయితే అందరినీ పుష్ చేసి ఆ అక్క మాత్రం రావట్లేదు. ఎందుకంటే ఈ అక్కకి డైలాగ్స్ బాగా వచ్చు, అందుకే లాస్ట్లో వద్దామని వెయిట్ చేస్తుంది. అంతే కదా నాన్న? ఓకే చెప్పమ్మా, మంచి మూవీ డైలాగ్ చెప్పు. నాకు రావు. వస్తాయిలే చెప్పు. అదే కదా, నాకు రాదు. ఈ డైలాగ్ ఏ సినిమాలోదిరా? ఏమో, నీకు కూడా తెలీదా? నాకు కూడా తెలియదు ఏ సినిమాలోదు. నువ్వే సినిమా పేరు చెప్పు. చెప్పమ్మా, వెనక్కి చూడు మాకు, నువ్వు వాళ్ళంతే కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా? చెప్పు. డైలాగ్స్ రావక్క. సరే, నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ చెప్పేసి. ఓకేనా? ఓకే, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. చెప్పేసి విత్ యాక్షన్. మళ్ళీ చెప్పు. రివర్స్లో చెప్పు పోనీ. పందులు గుంపుల. రివర్స్ నానా. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇది
విత్ యాక్షన్తో రివర్స్లో చెప్పు. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. ఎంత కాన్సన్ట్రేషన్గా చెప్పింది. వెనకాల నుంచి అందిస్తున్నారండి. ఇది మాత్రం నిజంగా అన్యాయం అని చెప్పాలి, అంతే కదా. వెనకాల నుంచి పుష్ చేశారు, ఈ వెనకాల నుంచి పుష్ చేస్తుందని వాళ్ళ వెనకాల నుంచి అందిస్తున్నారు. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదైనా బుట్ట బొమ్మలకి ఏదైనా మూవీ డైలాగ్ చెప్పు. నువ్వే చెప్పు, నేను చెప్తా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఏంటమ్మా అది అంత కాన్సన్ట్రేషన్గా చెప్ప. అది మూవీ డైలాగు. హీరో విన్నాడు అనుకో అందరిని కొట్టేస్తాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నువ్వు వెనక్కి చూడమాకరా, వెనకాల ఏముంది చెప్పు. కాపీ ఏమైనా రాసి పెట్టుకొని వచ్చావా వెనకాల? మరి ఎందుకు ఊరికి వెనకాలకి చూస్తావు? మళ్ళీ చెప్పు. డిస్టర్బ్ చేస్తున్నారా? వాళ్ళ సంగతి తర్వాత చెప్దాంగా, నువ్వు చెప్పేసి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. అయ్యో ఎంత కామెడీగా చెప్పేసిందో. ఎవరి మాట వినవు? నేనా? అన్నయ్య మాటేనా? అన్నయ్య మాట వినదంట. ఒకసారి కమిట్ అయితే అన్నయ్య మాట విందంట. నీ మాట నువ్వే విన్నాను అంటే అన్నయ్య చెప్తే అన్నా, నేను చెప్తాను. ఓకే, అన్నయ్యకి ఈమెకి యాంటీ అని ఈ మాటల ద్వారా అర్థమైపోతుంది. అన్నయ్య ఎక్కడున్నా సరే జాగ్రత్త, మీ చెల్లి కొట్టేలా ఉంది. ఓకే అండి, చూసారు కదా మన సై అంటే సై రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆట ఆడుకుందాం రా. ఓకే అండి, ఇప్పుడు మన ఆట ఆడుకుందాం రా రౌండ్ అయితే రెడీగా ఉన్నారు మన గర్ల్స్. ఓకేనా గర్ల్స్, రెడీయా? సో మీ హ్యాండ్స్లో అయితే బాల్స్ ఉన్నాయి, అవి ట్రేలోకి వేయాలి. సింపుల్ గేమ్ నాన్న, ఓకేనా? మీకు తగ్గట్లే సెట్ చేశారు చాలా ఈజీగా. సో మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్లో ఈ ట్రేలో ఎన్ని బాల్స్ ఉంటాయో దాన్ని బట్టి విన్నర్ డిక్లేర్ చేస్తాను. ఓకే గర్ల్స్, రెడీయా? నన్ను కొట్టమాకండి నాన్న, నేను వెనకాల ఉంటాను. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయా? ఓకే, డన్. స్టాప్. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 1. ఓకే, 6. ఈ రౌండ్లో ప్రస్తుతానికైతే దానా చిన్ను అయితే లీడ్లో ఉంది. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసేయండి. ఓకే అండి, మన లాస్ట్ రౌండ్లో అయితే రెడీగా ఉన్నారు గర్ల్స్. అందరికీ రూల్స్ తెలుసు కదా నాన్న? ఓకే, సో ఆ ట్రేలో ఎన్ని మ్యాక్సిమం వీలుంటే అన్ని బాల్స్ పడేసేయండి. నేను టైం స్టార్ట్ చేశాను. 1 2 3 స్టార్ట్. హెల్పర్కి కూడా తీసుకున్నారు. కానివ్వాలి 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 కానివ్వాలి. స్టార్ట్ స్టార్ట్. ఓకే, కంప్లీటా? కంప్లీట్. ఓకే, వెరీ గుడ్. స్టాప్. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5. ఇందాక ఫైనల్ ఎవరో వేసారు నాన్న? ఎన్ని బాల్స్? 6 వేసిన వాళ్ళు ఇప్పుడు మనకి 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, ఫైనల్గా అయితే 3 మెంబర్స్ వచ్చారు. సో ఆ 3 మెంబర్స్ ఇప్పుడు బాల్స్ వేసి అమ్మ ఎవరో ఒకరు కొంచెం తక్కువ వేయండి రా, ట్రై చేయండి. ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ 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 సూపర్. నానా సైడ్, నానా సైడ్. ఓకే, కంప్లీట్. ఓవర్ ఓవర్. చాలు నానా. 1 2 3 4 5 1 2 3 4 5. సో వచ్చేసేయండి. సో ఇద్దరైతే ఫైనల్గా విన్ అయిపోయారా నాన్న? ఓకే, సో ఇద్దరు ఫైనల్గా ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్లో అయితే. ఓకే అండి, మన బుట్టబొమ్మ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఆనందంగా సాగిపోయింది. మీరు కూడా మన బుట్టబొమ్మ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మేమే మీ దగ్గరకు వస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం, నవ్విస్తాం. సో డోంట్ మిస్ మన బుట్టబొమ్మ. ఓకే, దెన్